ఓం మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వత్మా పునర్జన్మనా ఆత్మేత్యాత్మవిదా క్రతుస్థ యజతాం వర్తామర జ్యోతిషా లోకానాం ప్రళయోద్భవ స్థితి విపుశ్చనీకదాయ ధృతౌ వాచం న సదదాత్మనీక కిరణ త్రైలోక్య దీపోరవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనము దృష్టిలు ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకుందాం. అంటే కిందటి తరగతిలో కూడా చెప్పాను, కానీ వాటి తాలూకా గుర్తులు కానీ వాటిని పరిచయం చేయలేదు. ప్రస్తుతం అంటే వాచ్యంగా చెప్పాను తప్పించి, కానీ ఏ విధంగా మనము జాతచక్రంలో వేసుకుంటాము అది అంటే ఒక్కొక్క గ్రహానికి దూరం గురించి చెప్పుకున్నప్పుడు అది జాతక చక్రంలో ఏ విధంగా వేసుకుంటాం అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతం తెలియజేస్తాం అన్నమాట. సమాగమము అంటే కంజంక్షన్ అని చెప్పాను. దానికి అంటే 0 degrees అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం 0 degrees కానీ ఉండేట్లయితే దానిని సమాగమము అంటారు, అంటే కంజంక్షన్ అంటారు. దానికి గుర్తు ఇక్కడ ఒక సున్నా చుట్టి దానికి పైన ఒక చిన్న గీత కానీ పెట్టినట్లయితే ఆ సంకేతమే కంజంక్షన్ అని మనకి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అలాగే అంటే ఒకవేళ ఒక గ్రహం చెప్పుకున్నాం కదా, సూర్యచంద్రులు తప్పించి మిగిలిన గ్రహాలు
5 డిగ్రీల దూరంలో కానీ ఉండేటట్లయితే, అంటే 0 డిగ్రీస్ నుంచి 5 డిగ్రీస్ ఆర్బిట్ లోపల కానీ, అలాగే 0 డిగ్రీస్ -5 డిగ్రీస్ ఆర్బిట్లో కానీ ఉండేటట్లయితే వాటిని, అంటే -5 డిగ్రీస్ +5 డిగ్రీస్ ఆర్బిట్లో కానీ ఏదైనా గ్రహం కానీ ఉండేటట్లయితే ఆ గ్రహాన్ని కంజంక్షన్ అంటారు. అయితే శుభగ్రహములు అశుభగ్రహముల గురించి నేను తర్వాత తెలియజేస్తాను. కానీ అది శుభగ్రహం మధ్య కానీ ఉండేట్లయితే ఆ కంజంక్షను, అంటే ఆ సమాగమం అది బాగుంటుంది. అశుభ గ్రహముల మధ్యలో కానీ ఉండేట్లయితే ఆ సమాగమం వలన ఇబ్బంది ఉంటుంది. ఈ విధంగా ఈ కంజంక్షన్ గురించి తెలియజేసుకుంటాం. తర్వాత ఇంకొక దృష్టి, ప్రధాన దృష్టి అర్ధ కోణ దృష్టి, అంటే 60 డిగ్రీలు. దాన్ని సెక్స్టైల్ అంటారు. 2 గ్రహాల మధ్య దూరం 60 డిగ్రీలు కానీ ఉండేట్లయితే వాటిని అర్ధ కోణ దృష్టి అంటారు. ఇది కూడా శుభగ్రహాల మధ్య కానీ ఉండేట్లయితే, అశుభ గ్రహాల మధ్యలో ఉన్నా సరే అది శుభమే. అంటే వాటి తాలూకా ఫలితాలు మనం తర్వాత చదువుకున్నాము. కానీ 2 గ్రహాలు మధ్య దూరము 60 డిగ్రీలు కానీ ఉండేట్లయితే అది అర్ధ కోణ దృష్టి అంటారు. అంటే 60 డిగ్రీలు తర్వాత, అంటే 65 డిగ్రీల లోపల, అలాగే 60 డిగ్రీల ముందు, అంటే 55 డిగ్రీల నుంచి 60 డిగ్రీల లోపల ఒక గ్రహం కానీ ఉండేటట్లయితే ఆ గ్రహాన్ని అర్ధ కోణ దృష్టి అంటారు. ఇంకొక దృష్టి ఏంటంటే చతురస్ర కేంద్రవేత్త అంటారు. అంటే కేంద్రము ఉంటారు, స్క్వేర్ అంటారు. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం 90 డిగ్రీలు కానీ ఉండేటట్లయితే ఆ గ్రహముల మధ్య ఏదైనా సరే దృష్టి మటుకు ఏ గ్రహాలకైనా సరే అశుభ దృష్టి. ఓకే, 90 డిగ్రీలు అంటే 85 డిగ్రీల నుంచి, ఒకవేళ 90 డిగ్రీల ముందునే, అంటే -5 డిగ్రీస్, అంటే 85 డిగ్రీల నుంచి +5 డిగ్రీస్, అంటే 95 డిగ్రీల లోపల కానీ ఏదైనా ఒక గ్రహం కానీ ఉండేట్లయితే దాన్ని కేంద్ర వేధ అంటారు. దాని గుర్తు స్క్వేర్ ఎస్పెక్ట్. అర్ధకోణ దృష్టికి ఏంటంటే గుర్తు 2 ఇంటూ పెట్టి మధ్యలోని ఒక గీత కానీ తీసినట్లయితే సెక్స్టైల్ అంటారు. దీనికి స్క్వేర్ అనేది ఉంటుంది. ఇంకొక దృష్టి ఏంటంటే కోణ దృష్టి. అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దృష్టి 120 డిగ్రీలు కానీ ఉండేట్లయితే దానికి కోణ దృష్టి అంటారు, ట్రైన్ అంటారు. అంటే 115 డిగ్రీల నుంచి 125 డిగ్రీలు లోపల ఏ గ్రహమైనా సరే ఉండేట్లయితే ఆ గ్రహాన్ని కోణ దృష్టితో ఉంటారు. ఇది కూడా శుభదృష్టి. ఇంకొక దృష్టి ఉంది, అది సమసప్తక దృష్టి. అంటే 180 డిగ్రీస్, దాన్ని అపోజిషన్ అంటారు.
ఈ అపోజిషన్ కూడా ఎట్లాగంటే అశుభ దృష్టికే ఎక్కువగా మనకి ఉంటుంది. బలాది గ్రహము కనుక బలాబలం బట్టి దాని గురించి ఉంటుంది. ఇక్కడ కూడా 175 డిగ్రీల నుంచి 185 డిగ్రీల లోపల ఏ గ్రహం అయినా సరే ఉండేటట్లయితే ఆ గ్రహాన్ని సమసప్త దృష్టి అంటారు. దానికి గుర్తు ఏంటంటే ఒక రెండు ఒక సున్నా కిందని ఇంకో సున్నా పైన పెట్టి మధ్యలో గీత కానీ పెట్టినట్లయితే సమదృష్టి సమసప్త దృష్టి అవుతుంది. కోణ దృష్టికి ఏంటంటే ట్రయాంగిల్ దానికి గుర్తు. అంటే కోణ దృష్టికి ట్రయాంగిల్ ఇస్తున్నట్లయితే అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరము ట్రయా ట్రయాంగిల్ ఇస్తున్నట్లయితే కోణ దృష్టి అని చెప్తారు అవకాశం ఉంటుంది. ఇవి ప్రధాన దృష్టిలు. ఇంకా కొన్ని దృష్టిలు ఉన్నాయి. అవి మాస్టర్ ఈకే గారు దీని ప్రకారం ఇవి కొంతవరకు పనిచేస్తాయి కానీ అంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండవని చెప్పి మాకు తెలియజేశారు. అందరిచ్చి ఆయన ఏదైతే తెలియజేశారో అదే ఇప్పుడు మనకి చదువుకుంటున్నాం. ఇప్పుడు వీటిని ఎలా చూసుకోవాలి అనేది మనకి ఒక ప్రాక్టికల్గా చేసినట్లయితే మనకి ఇంకా కొంచెం బోధపడుతుంది. అందుగురించి ఈరోజు చార్ట్ ఏదైతే ఉంటుందో అంటే 10/9/2025 ఉదయం 5:30 ఒక చార్ట్ కానీ వేసుకునేట్లయితే ఇది గోచారం అంటారు. అంటే ఈరోజు గ్రహాలు ఉదయం 5:30 భారతీయ సమయం ప్రకారం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. దీన్ని బట్టి అప్పుడు మనకి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ దృష్టిలు ఏ విధంగా మనం చూడాలో పరిచయం చేసుకుందాం. మొట్టమొదట గ్రహాలని ఏ విధంగా రాశిచక్రంలోకి మనం రాసుకోవాలో అది పరిచయం చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా సరే మీకు ఇందులో ఇబ్బందిగా ఉండేట్లయితే తెలియజేసినట్లయితే దాన్ని కూడా మనందరము కలిసి ఏ విధంగా చదువుకోవాలో చెప్తాను. రాశిచక్రం మొట్టమొదటిలో పరిచయం చేశాను. ఒక చతురస్రాకారంగా ఉండేట్లుగా పరిచయం చేసుకుంటాం. రాశిచక్రాన్ని ప్రస్తుతం
చిన్న కరెక్షన్ జరిగింది. అది చూసి చేస్తున్నాను. దానివల్ల ఈ విధంగా ఉంటుంది రాశిచక్రము. మనం మొట్టమొదటిగా పరిచయం చేసుకున్నట్లుగా మనందరికీ ఎవరైనా సరే రాశిచక్రం గీసి ఇంకొక వ్యక్తికి అంటే ఇదే సాయం ప్రకారం చదువుకున్న ఒక వ్యక్తికి అని చూపించినట్లయితే ఏ గ్రహాలు ఏ ఏ రాష్ట్రంలో ఉన్నాయో అనేది మనకి స్పష్టంగా తెలిసేటట్లుగా ముందు పరిచయం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎడమ చేతి నుంచి కుడి చేతి వైపుకి వచ్చినప్పుడు మొదటి గడి విడిచిపెడితే రెండో గడి నుంచి అక్కడ ఒక గుర్తు రాశాను పైన, అది యారిస్. తర్వాత గడిలోని పైన గుర్తు తారస్. తర్వాత ఇంకో గుర్తు ఉంది, అది ఇక్కడ రాయలేదు, రాస్తున్నాను, జెమిని. తర్వాత కిందకి వచ్చినట్లయితే అక్కడ క్యాన్సర్ గుర్తు అంటే కర్కాటక రాశి. ఇది మేషరాశి, ఇది వృషభ రాశి, ఇది మిథున రాశి, ఇది కర్కాటక రాశి. కర్కాటక రాశి గుర్తు మళ్ళీ అందరూ గుర్తు తెచ్చుకోండి. ఏ పాఠాలు చెప్పానో ఆ పాఠాలను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అందరికీ. అలాగే దాని కిందన సింహరాశి అంటే లియో, దాని కిందన కన్యారాశి అంటే వర్గో. కుడి చేతి నుంచి ఎడమ చేతి వైపు మళ్ళీ వచ్చినట్లయితే క్లాక్ వైజ్లోని తులారాశి ఉంటుంది. దాని తర్వాత వృశ్చిక రాశి, తర్వాత అప్వర్డ్ ట్రెండ్లోని అంటే ఎడమ వైపు పైకి వెళ్ళేటప్పుడు ఉండేది ధనుసు రాశి అంటే సాజిటేరియస్. తర్వాత అప్ పైకి వెళ్తే క్యాప్రికార్న్ అంటే మకర రాశి. కొంచెం పైకి వెళ్ళినట్లయితే కుంభరాశి అక్వేరియస్. ఇంకొంచెం పైకి వెళ్ళినట్లయితే మీనరాశి పీసెస్. ఇవి రాశిచక్రానికి గుర్తులు. అంటే రాశిచక్రానికి గుర్తులు అంటే మనందరము ఈ విధంగాను మనం ఊహించుకునే ఒకనొక ఊహా చిత్రమే రాశిచక్రము. కొన్ని ప్రదేశాల్లోని చెప్పాను కదా, రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు. అది ఎవరి గురువులు వాళ్ళకి ఏ విధంగా పరిచయం చేస్తారో ఆ విధంగా ఆ రాశిచక్రాన్ని వేసుకుంటారు. ఇందులో ఎలా వేసుకున్నా తప్పు లేదు, కానీ మనందరము ఫాలో అయ్యేది మటుకు ఇదే. అట్లాగే ఇంకొక చిన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఎట్లాగంటే మేషరాశిలోని చూడండి ఒకసారి, పైన 0 degrees కింద 30 degrees ఉంటాయి. అంటే మనము గ్రహాలని వేసుకునేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో కానీ వేసుకునేట్లయితే చూసిన వెంటనే ఏ గ్రహం తాలూకా డిగ్రీలు ఉన్నాయో అది అంటే ఇక్కడ ఇంద్రగ్రహం ఉంది. ఇంద్రగ్రహం డిగ్రీలు 1 degree 8 నిమిషాలు. అందునుంచి అక్కడ 1 degree 8 నిమిషాలు అంటే పైన వేసుకున్నాం. అంటే 0 degrees నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఒక రాశిచక్రం. అంటే రాశిచక్రానికి మొత్తం 360 degrees. ఒక్కొక్క విభాగం అంటే 12 విభాగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క విభాగము 30 degrees.
ఈ 30 డిగ్రీలోని గ్రహములు వాటి వాటి తాలూకా స్థానంలో తిరిగేటప్పుడు ఏ డిగ్రీలో ఉన్నాయో అవి మనకి సూచిస్తుంటాయి. కాబట్టి గోచారం ప్రకారం రాశిచక్రంలో వేసుకునేటప్పుడు ఈ విధమైన ఒక క్రమస క్రమసంఖ్య ప్రకారం గాని వేసుకునేట్లయితే చూసిన వెంటనే రాశిచక్రాన్ని చదవడానికి సులువుగా ఉంటుంది. అందుగురించి ఈ సులువు కూడా ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. మేషరాశికి 30 డిగ్రీలు ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు. మేషరాశికి పైన 0 డిగ్రీస్ నుంచి కింద వరకు 30 డిగ్రీలు ఉంటాయి. అలాగే వృషభ రాశికి, మిథున రాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, కన్యా రాశికి, తులారాశికి, వృశ్చిక రాశికి వేసాము. ఇక్కడతోని ఒక క్లాక్ వేసుకోవచ్చు. ఇక్కడ క్లాక్ వైజ్ ఏమో ఇప్పుడు మనకి గడియారంలోని 6 తర్వాత అంటే పైన 12 డిగ్రీలు 12 గంటలు ఉంటుంది. కిందన 6 ఉండేటప్పుడు ఎలా అయితే మనకి అప్వర్డ్ ట్రెండ్లోకి వెళ్తుంటుందో ఇక్కడ కూడా అప్వర్డ్ ట్రెండ్లోనే ఇక్కడ ధనస్సు నుంచి కిందన 0 డిగ్రీస్ పైన 30 డిగ్రీస్. అట్లాగా ధనస్సు రాశి, అలాగే మకర రాశి, అట్లాగే కుంభరాశి, అట్లాగే మీన రాశి, ఈ విధంగా మనము మన మెదడులోని ఈ విధమైన అంటే మనం జాతక చక్రంకి ఈ విధమైన గుర్తు పెట్టుకొని ఈ విధంగా మనం కానీ గ్రహాలు కానీ వేసుకునేట్లయితే ఒక క్రమ సంఖ్య ప్రకారము చూసిన వెంటనే జాతక చక్రాన్ని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈరోజు అంటే 10/9/2025 ఉదయం 5:30 ఒక చక్రము అంటే దీన్ని గోచారం అంటారు. గోచారం అంటే ఈరోజు రాశి చక్రంలోని ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో అనేది మనకి స్పష్టంగా తెలియడానికి అని చెప్పి మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ప్రకారం మనం చూసుకుని వేసుకుంటాము. కానీ మనకి కూడా ఎఫ్ఎంఆర్ఈస్ అనేసి ఉన్నాయి. అవి మనం తెప్పించుకోవచ్చు. అంటే దాన్ని పరిచయం చేసుకున్న తర్వాత దాన్ని నేను తెలియజేస్తాను. అప్పుడు ఎఫ్ఎంఆర్ఈస్ తెచ్చుకుందరు. కానీ లేకపోతే ప్రస్తుతానికి ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం యాప్ చూసుకొని యాప్లో డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం మరి వేసుకుంటే వేసుకోవచ్చు. కానీ ఒక చోట ఇబ్బంది వస్తుంది. ముహూర్తం పెట్టవలసి వచ్చినప్పుడు ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నా సరే దానిని గుణించి మనము లెక్క కట్టుకోవడానికి మటుకు మనకి ఈ ఎఫ్ఎంఆర్ఈస్ అవసరం అవుతాయి. దానికి మనందరము ఒక చోట కూర్చుని కనీసము 3 రోజుల పాటు ఒక సెమినార్ లాగా కండక్ట్ చేసుకునేట్లయితే కానీ మనకి అది కొంచెం ఇచ్చేద్దాము. ముహూర్తం సమయం వరకు మనం చూద్దాం. ఆ సమయానికి ఎలా విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ ఈరోజు మేషరాశిలోని ఇంద్రగ్రహము 1 డిగ్రీ 8 నిమిషాల్లో ఉంది. పక్కన ఆర్ అని చెప్పి రాసి మెడికల్ వాళ్ళు రాస్తున్నట్లుగా కిందన చిన్న డాట్ ఉంటుంది. అంటే ఆ గ్రహము వక్రీకరించింది, అంటే రెట్రోగ్రేడ్ అంటారు. మేషరాశిలోని మళ్ళా చంద్రుడు 17 డిగ్రీల 48 నిమిషాల్లో ఉన్నాడు ఉదయం 5:30 గంటలకు.
ఒక్కటి మటుకు మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, సూర్యచంద్రులు ఎప్పుడూ వక్రీకరించరు. వాళ్ళకి గమనము మటుకు సవ్య గమనమే. మిగిలిన గ్రహాలు మటుకు వక్రీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఉంది, రాహుకేతులు ఎప్పుడు వక్రీకరించి నడుస్తూ ఉంటారు. ఇది మటుకు మనం గుర్తుపెట్టుకోవాలి. సూర్యచంద్రుల గమనం ఎప్పుడూ రుజుమార్గంగానే ఉంటాయి తప్పించి వక్రీకరించబడదు. మిగిలిన గ్రహాలకు మటుకు వక్రీకరణ ఉంటుంది. ఇది మటుకు మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది. అంటే ఎప్పుడైనా ఎవరైనా సరే జాతచక్రం వేసి ఈ పొరపాటు చేయకుండా ఉండడానికి అని చెప్పి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన ఒకనొక సూచన. అలాగే మిథున రాశిలోని వరుణగ్రహం 1 డిగ్రీ 25 నిమిషాలు ఉంది. అది వక్రీకరించబడింది. నెక్స్ట్ కర్కాటక రాశిలోని గురుడు 19 డిగ్రీల 25 నిమిషాల్లో ఉన్నాడు. సింహరాశిలోని శుక్రుడు 18 డిగ్రీల 25 నిమిషాల్లో ఉన్నాడు. కన్యా రాశిలోని బుధుడు 14 డిగ్రీల 22 నిమిషాల్లో ఉన్నాడు. సూర్యుడు 17 డిగ్రీల 33 నిమిషాల్లో ఉన్నాడు. అలాగే కేతువు 18 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు. ఇది కన్యారాశిలో ఉంది. తులారాశిలోని కుజుడు 21 డిగ్రీల 48 నిమిషాలు ఉన్నాడు. తర్వాత వృశ్చిక రాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ, మకర రాశిలో కానీ గ్రహాలు లేవు. మరలా కుంభరాశిలోని యముడు 1 డిగ్రీ 38 నిమిషాలు ఉన్నాడు. వాడు కూడా వక్రీకరించి ఉన్నాడు. తర్వాత రాశి మీన రాశిలోని రాహు 18 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్నాడు. శనేశ్వరుడు 29 డిగ్రీల 22 నిమిషాలు మీన రాశిలో ఉండి వక్రీకరించాడు. రాహు కేతువులు మటుకు రాహు ఎన్ని డిగ్రీలో ఉంటాడో కేతు దాని నుంచి సమసప్తకము అని ఇందాక చెప్పుకున్నాం కదా, 180 డిగ్రీస్ లోనే ఉంటాడు ఎప్పుడు. అంటే రాహుకేతులు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటారు. ఇది రాశి చక్రానికి సంబంధించిన చిన్న పరిశీలన. అయితే ఇక్కడ వరకు చెప్పిన దాంట్లోని మనకి ఏమైనా సరే బోధపడలేకపోతే దానికి మనం మళ్ళా తెలియజేస్తాను, చెప్పండి. దృష్టిల్లో కానీ, ఇప్పుడు చెప్పిన రాశిచక్రం పరిచయంలో కానీ, లేకపోతే ఈ గ్రహాలని మనం ఈ రాశిచక్రంలోని వేసుకున్న గమనంలో కానీ ఏమైనా సరే మనకి సార్ అనుమానాలు, వక్రీకరణ గురించి చెప్పండి సార్. ఒక గ్రహము సవ్యంగా తిరుగుతున్నంతసేపును ఒక విధంగా ఉంటుంది. అది క్లాక్ వైజ్ అంటాం. రవిచంద్రుడు తప్పించి మిగిలిన గ్రహములు సవ్యంగానూ తిరగచ్చు, అపసవ్యంగానూ తిరగచ్చు. అపసవ్యంగా తిరిగేదాన్ని వక్రీకరణం అంటారు.
రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంగానే తిరుగుతారు. అందురించి అవి వక్రీకరణం అంటారు. అంటే కుజుడు వక్రీకరించకపోతే ఒక సంవత్సరం పాటు ఆ సంవత్సరం క్షామం ఏర్పడుతుందంటే కరువు ఏర్పడుతుందని చెప్పి పెద్దవాళ్ళు మనకి తెలియజేశారు. అందులోంచి సంవత్సరంలో ఎప్పుడో అప్పుడు కుజుడు వక్రీకరించి ఉంటాడు. అందువలన సస్యశ్యామలంగాను వాడి పంటలు మనకి ఆహార ధాన్యాలు మనకు అందుతాయి అన్నమాట. ఒకవేళ కానీ వక్రీకరించకపోతే కొన్ని కొన్ని ప్రదేశాల్లోని మనకి ఆహార పదార్థాలు పంట చేతికి కూడా రాకపోవచ్చు. లేకపోతే తుఫాన్ల కారణంగా కానీ, లేకపోతే విపరీతమైన ఎండల కారణంగా కానీ మనకి కరువు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకా నమస్కారం మాస్టర్ గారు. నమస్తే. ఇప్పుడు మీరు 0 డిగ్రీస్ నుంచి -5 డిగ్రీస్ +5 డిగ్రీస్ అన్నారు కదా. అవును. ఇప్పుడు 12 డిగ్రీలు 13 డిగ్రీలు 14 డిగ్రీలు ఉంటే అప్పుడు దానికి ఏంటి అంటారు అని? ఆ, ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చార్ట్ కానీ ఉందో చూసారా, మీకు ఇప్పుడు చేతిలో చార్ట్ ఉందా? ఇప్పుడు నేను ఆ, వేసిన చార్ట్ అవును. చంద్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు మేషరాశిలో? 17 డిగ్రీలు 17:48. 17:48 ఉన్నాడు. సింహరాశిలోని ఉమ్. శుక్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 18 డిగ్రీలు 25 నిమిషాలు. 19:25. 18:25. ఈ మేషరాశిలోని చంద్రుడు 17:48 అయిపోయిన తర్వాత 30 డిగ్రీలో ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? సుమారుగా 17:48 కదా, అంటే 12 డిగ్రీల్లో ఉన్నాడు. 12 12 ఇదే కదా, 12 12. 11. ఓకే. వృషభ రాశికి ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. అలాగే మిథున రాశి 30 డిగ్రీలు. అంటే క్యాలిక్యులేషన్ చెప్తున్నా. కర్కటక రాశి 30 డిగ్రీలు. అంటే 30 30 30 90 డిగ్రీలు అయిపోయింది. ఇంకా సింహరాశిలోకి కుజుడు వీనస్ ఉంది. శుక్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 18 డిగ్రీలు 25 నిమిషాలు ఉన్నాడు. అంటే ఇక్కడ 12 డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీలు ఎంత వచ్చాయి? 102 102. ప్లస్ 18 160. అంటే అక్కడ చంద్రుడు ఏమో 17 డిగ్రీలో ఉన్నాడు, ఇక్కడ 18 డిగ్రీలోనేమో శుక్రుడు ఉన్నాడు. అంటే ట్రైన్ ఆస్పెక్ట్. బాధపడిందా? అవునండి. ఒకవేళ కానీ శుక్రుడు 23 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, అంటే 18 డిగ్రీల నుంచి అంటే 4 డిగ్రీలు కలుపుకోండి, 22 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి. 22 డిగ్రీలో ఉన్నా సరే చంద్రుడి నుంచి ట్రైన్ ఆస్పెక్టే. అలాగే ఒకవేళ కానీ శుక్రుడు 13 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఉన్నా సరే ట్రైన్ ఆస్పెక్టే ఉంటుంది. బాధపడిందా? ఒకవేళ శుక్రుడు ఇప్పుడు 18 డిగ్రీలో ఉన్నాడు కదా, 18 డిగ్రీ కన్నా ముందు 5 డిగ్రీలు అంటే 13 డిగ్రీలు కూడా ఒకవేళ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ రాశిలో ఉన్నా సరే చంద్రుడి నుంచి కోణ దృష్టితోనే ఉన్నాడు. ఒకవేళ 22 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి శుక్రుడు, అప్పుడు కూడా కోణ దృష్టిలోనే ఉన్నాడు. ఇప్పుడు బోధపడింది ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీస్. +/-5. అంటే అప్రోచింగ్ ప్లస్ డిపార్టింగ్ వరకు 5 డిగ్రీస్ ఆర్బిట్ ఉంటుంది. ఇప్పుడు గురుడు ఉన్నాడు. గురుడు ఎక్కడ ఉన్నాడు? కర్కటక రాశిలో ఉన్నాడు. కర్కాటకంలో ఉన్నాడు. చంద్రుడు 17 డిగ్రీలో మేషరాశిలో ఉన్నాడు. అంటే 2 డిగ్రీలు తేడాలో ఉన్నాడు. 17కి 19కి 2 డిగ్రీలు తేడా ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ లెక్క పెట్టుకుందాం. ఇక్కడ మేషరాశిలోని ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలోనేమో సుమారుగా 12 డిగ్రీలు ఉన్నాయి కదా. 12.
వృషభ రాశి 18 పోతే 30 12. డిగ్రీలు. వృషభ రాశి 30 డిగ్రీలు. ఉమ్. మిథున రాశి 30 డిగ్రీలు 60 ఉమ్. ప్లస్ 12 72. 72. 72 ప్లస్ 19 91. 91. అంటే 90 డిగ్రీస్ దాటిపోయిందిగా ఆర్బిట్. 90 డిగ్రీ దాటిపోయింది. అప్పుడు 90 ఇప్పుడు 22 డిగ్రీలు 23 డిగ్రీలో ఉన్నాడు Square. అనుకోండి, అప్పుడు కూడా స్క్వేర్ ఆస్పెక్ట్ అయ్యి. ఆ, ఒకవేళ కానీ 14 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి గురుడు, ఆ. అప్పుడు కూడా అంటే అయి తీసారు. అవి తీస్తే అనుకోండి, ఆ. అప్పుడు కూడా ఉమ్. చంద్రమేధలో ఉన్నట్లే. ఉమ్. బాగుపడిందా? బాధపడదు సార్. పోదాం. మళ్ళీ ఇంకోసారి మాస్టర్ ఒక కావాలంటే మాట. మళ్ళీ చెప్తాను కావాలంటే. మాస్టారు చెప్పండి. మాస్టారు ఆ, ఇప్పుడు కన్యారాశి దగ్గర సూర్యుడి దగ్గర తీసుకున్నా సరే ఉమ్, మాస్టర్, కన్యారాశి ఆ, సూర్యుడి దగ్గర తీసుకున్నా సరే అక్కడ అదే. మనం +3 -3 +4 రెండు చెప్పుకోవచ్చు కదా మాస్టారు కంజంక్షన్ కి. ఎందుకంటే ముందు ముందు మేష రాశి నుంచి స్టార్ట్ చేశాను మా. సార్ అక్కడికి వస్తారు. వస్తాను. ఎందుకంటే అక్కడికి జూపిటర్ మీద 19 డిగ్రీలో ఉన్నాడు, ఇక్కడ మీద మెర్క్యూరీ 14 డిగ్రీలో ఉన్నాడు కదా. ఆ, అవును. మళ్ళీ ప్రస్తుతం సమయం 3 నిమిషాలే ఉంది కాబట్టి డౌట్స్ అని ఉంటుంది, ఆ. డౌట్స్ క్రియేట్ చేసుకుంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకేమో ఇదే క్లాస్ ఇంకొక 2 క్లాస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఇది కానీ బోధపడితే అవునండి. మనకి కొంచెం, అంటే ఇంతవరకు మనం ఏదైతే క్లాసులు చెప్పుకున్నామో 28 క్లాసులు చెప్పుకున్నాం మనం ప్రస్తుతం. ఉమ్. 28వ క్లాస్లోనే మనం కొంచెం గణితంలోకి వస్తున్నాం, అంటే మ్యాథమెటిక్స్లోకి వస్తున్నాం. మ్యాథమెటిక్స్లోని కొంచెం ఎక్కడ చాలా స్లోగానే వెళ్తాను, కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ బాగుపడేట్లుగా మనం చెప్పుకుందాం. ఎక్కడ ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా సరే మటుకు వెంటనే తెలియజేస్తే దానికి మనం దానికి సమాధానం చెప్పుకున్న తర్వాతనే నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఇంకా ఇప్పుడు ఏమైనా ఉన్నాయి, ఇట్లా ఇంకా ఉన్నాయా డౌట్లు? కర్కాటకం దగ్గర ఉన్నాం. కర్కాటక దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకోటి కూడా ఉంది. ఆ. కర్కాటకంలో 19 డిగ్రీల్లోనేమో గురుడు ఉన్నాడు, ఆ, గుర్తున్నది కదా. గురుడు. తర్వాత బుధుడు ఎక్కడ ఉన్నాడు, ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు? కర్కాటకం. నెక్స్ట్ సింహం, తర్వాత కన్య కన్య. 14 డిగ్రీలో ఉన్నాడు, 14 ఆ. డిగ్రీ 2 నిమిషాలు ఉన్నాడు. దీని మధ్య దూరం కనుక్కోవాలి. ఉమ్. కర్కాటకంలో ఇంకా ఎన్ని డిగ్రీలు ఉండి 11 డిగ్రీలు ఉంటాయి. 25 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 11 డిగ్రీలు ఉన్నాయి కదా, ఉమ్. 30లో 19 తీసేస్తే 11 డిగ్రీలు ఉన్నాయి కదా. 11. సింహరాశిలో 30 డిగ్రీలు, 45 డిగ్రీలు. నెక్స్ట్ కన్యారాశిలో 14 డిగ్రీలు ఉన్నాయి. ఆ కలిపితే 55. 55 ఉంది. ఇప్పుడు 55లో ఉన్నా సరే అది అర్ధ కోణ దృష్టే, 60కి దగ్గరగా. 60 డిగ్రీగా ఉంది. 60. బాగుంటుందా? అలాగే రవి 17 డిగ్రీలో ఉన్నాడు కన్యారాశిలో. 41, 17. ఇక్కడ గురుడు ఏమో 19 డిగ్రీలో ఉన్నాడు, అక్కడ ఇంకా 30 డిగ్రీలో తీసేస్తే 11. సమయం 30, 11, 40. 41 ప్లస్ 30 ప్లస్ 41 ప్లస్ ఇంకా 17 డిగ్రీ, అంతేంది 58. సరిపోయింది. 60 డిగ్రీలో ఆర్బిట్లో ఉన్నాడు కదా. అది సమయం ప్రస్తుతం 8:40 అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొన్ని డౌట్స్ చేసుకుందాం. వస్తాయి. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. ఈ చార్ట్ ని పెట్టేది 30 చార్ట్